హలో హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను 1 kg చికెన్ తోటి చికెన్ పచ్చడి చేసుకున్నా. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకా చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మీరు కూడా అలానే కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేను 1/2 kg ఆయిల్ తీసుకున్నా. 1/2 kg ఆయిల్ తీసుకొని అందులోనే చికెన్ వేసి బాగా మగ్గనివ్వాలి. నీళ్లు పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. చాలామంది ఏమో నూనె వేయకుండానే పక్కన నీళ్ళు బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసి తర్వాత నూనెలో చేస్తారండి. అలా మంచిగా ఉండదు, టేస్ట్ అనేది పోతుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో పూర్తిగా చూడండి. నేను చేసిన విధానంతో చేయండి, చాలా బాగా వస్తుంది. ఎలాంటి మసాలా లేకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను నీళ్ళు పైకి వచ్చేదాకా కలుపుతూనే ఉన్నాను మధ్య మధ్యలో. ప్లేటు ఏమి పెట్టొద్దండి, ప్లేట్లు పెట్టకుండానే కలపాలి. అలా అయితేనే నీళ్ళు పైకి ఎక్కువ వస్తుంది, లేకుంటే వేరే టేస్ట్గా మారిపోతుంది. కానీ ఆ టేస్ట్ రావాలంటే మూత పెట్టకుండానే మనం కలుపుతూ ఉండాలి, కింద మాడిపోకుండా. కొంచెం టైం తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే నీట్గా వస్తుంది, చాలా బాగా కుదురుతుంది. నేను కొంచెం మగ్గాక కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకున్నాను. అలా అయితే ముక్కలకి పడుతుంది సాల్ట్, అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుందని నేను ముందుగానే వేసేసా సాల్ట్. తర్వాత మనం కారాన్ని బట్టి సాల్ట్ వేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ చికెన్ ఫ్రైని చేసి చూడండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అదిగో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అలా కలుపుతూ ఉండాలి. కింద మాడిపోకుండా చూడాలి. అందరూ వేరే వేరే విధంగా చేస్తూ ఉంటారు. నేను నా స్టైల్లో నేను చేసుకున్నా, చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ చికెన్ ఫ్రైలోనే ఇంకా వెరైటీ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. అవి కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా. మగ్గాక తర్వాత కొంచెం నూనె పైకి వచ్చేంత వరకు మగ్గాక తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి, కింద మాడిపోకుండా. హై మంట వద్దండి, మీడియం మంట మీదనే కుక్ చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. హై మంట మీద చేస్తే లోపల ఉడకదు, ఎట్నో అనిపిస్తుంది, చికెను ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మీడియం మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా బ్రౌన్ కలర్ వచ్చింది. ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఎవరైనా చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, ఎలాంటి మసాలా లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకునే చికెన్ పచ్చడి. ఇప్పుడు చాలా బ్రౌన్ వచ్చింది. ఇలా ఉండాలి, చాలా బ్రౌన్ కలర్లో ఉండాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంలో ఉండాలి ముక్కలు. అప్పుడైతేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇంకా అల్లం పేస్ట్ వేయలేదు, నేను ఇప్పుడు వేస్తున్నాను. ఫ్రెష్గానే వేసుకోవాలి అల్లం పేస్టు. ఇంకా ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు, నేను ఇంకో వీడియోలో చేసి పెడతా. మీకు కావాలంటేనే కామెంట్ చేయండి, ఆ విధంగా చేసి
అప్లోడ్ చేస్తా వీడియో, అప్పుడు చూడండి. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. అల్లం మనకు సరిపడంతనే వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేగనియాలి. కలుపుతూనే ఉండాలి. అల్లం పేస్ట్ వేసినాం కదా, కింద మాడిపోకుండా చూసుకోవాలి. కింద మాడిపోతే కొంచెం చేదు అనిపిస్తుంది, అలా చూసుకోవాలి. ఇప్పుడు మగ్గాక మళ్ళీ కలుపుతూనే ఉండాలి, కింద మాడిపోకుండా కలుపుకోవాలి. నేను కలుపుతున్నాను కదా చూడండి, కింద మాడిపోకుండా చేశాను. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మగ్గాక నేను మనకు ఎంత తినాలనిపిస్తే అంత కారం వేసుకోవాలి. కారాన్ని బట్టి రుచి కూడా ఉంటుంది. నేను ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని తర్వాత ధనియాల పొడి కూడా వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్. నేను అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మసాలాలన్నీ, బయట నుంచి ఏం తీసుకురాను. చాలా వేరే వేరే మసాలా వేస్తూ ఉంటారు కానీ అంత రుచి అవ్వదు. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి. మళ్ళీ బ్లాక్ కలర్గా అయిపోతుంది. గ్యాస్ బంద్ చేసుకోవాలి లాస్ట్కి. గ్యాస్ బంద్ చేసుకొని అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. రెడీ అయిపోయింది చికెన్ పచ్చడి. చూడు ఎలా ఉందో. వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. బాయ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా.